డిఎస్సి మార్క్స్ మెంబర్స్ డిఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాటిని వెంటనే డిలీట్ చేయడం కూడా జరిగింది. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. నిన్నైతే డిఎస్సి వెబ్సైట్లో మార్క్స్ మెమోస్ అనేవి డిఎస్సి మార్క్స్ మెమోస్ అనేవి రావడం, వాటిని వెంటనే డిలీట్ చేయడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా చాలామంది చూసి ఎందుకు డిలీట్ చేశారా అని అందరూ కూడా అనుకుంటున్నారు. బహుశా దానికి కారణం ఏంటంటే చాలామంది బయాలజీ అభ్యర్థులు అయితే ఏంటి, ఎస్జిటి అభ్యర్థులు అయితే ఏంటి, వాళ్ళందరూ కూడా వెళ్ళి కన్వీనర్ గారిని అయితే కలవటం అయితే జరిగిందండి. వాళ్ళందరి దగ్గర కూడా ఆయన అయితే లెటర్ రాసిన అయితే తీసుకున్నారు. పై అధికారులకు అయితే మీ సమస్యను అయితే తెలియజేస్తానని అయితే చెప్పడం జరిగిందండి. సో దానివల్ల నార్మలైజేషన్ మళ్ళీ చేయాలి కదండి. మార్క్స్ అనేవి యాడ్ అయితే కంపల్సరీగా నార్మలైజేషన్ అనేది మళ్ళీ చేయాలి. సో దాని గురించి అయితే ఇచ్చిన మెమోస్ అయితే క్యాన్సిల్ చేసి ఉండొచ్చండి. మార్క్స్ మెమోస్ అయితే ఇచ్చారు కదా, ఈ రీజన్ వల్ల మార్క్స్ అవి యాడ్ అవుతాయి కాబట్టి అందుకని క్యాన్సిల్ చేసి ఉండొచ్చు ఒకటి. ఇంకోటి ఏంటంటే బహుశా మనకి ఈ డిఎస్సి ఆల్ టికెట్స్ ఇచ్చేటప్పుడు కూడా ముందు ఇచ్చారు సెంటర్స్ అవి ఒకటి ఇచ్చారు, తర్వాత మరలా కొన్ని రోజులకి ఏమన్నారు అవి కాదు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి, మరలా సెంటర్లు మారాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే చాలామందికి కూడా సెంటర్లు అయితే మారడం కూడా జరిగిందండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సెంటర్ వేరేగా ఉంది, నెక్స్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సెంటర్ వేరేగా ఉంది. బహుశా ఇప్పుడు కూడా ఈ మార్క్స్ మెమో కూడా ముందు వాళ్ళు రిలీజ్ చేశారు, బహుశా దేనికి రిలీజ్ చేశారో తెలియదు. నెక్స్ట్ ఏమైనా మార్క్స్ ఏమైనా యాడ్ చేసి అయితే రిలీజ్ చేస్తారేమోనండి. దీనికైతే రీజన్ అయితే క్లారిటీగా తెలియదు. ఇదైతే ఈ రెండు రీజన్స్ కూడా నా అభిప్రాయం అండి. బహుశా టెస్టింగ్ కోసమన్నా ఒకవేళ అలాగ రిలీజ్ చేసి ఉండొచ్చు. బహుశా ఈ 2-3 రోజుల్లో అయితే రిజల్ట్స్ అయితే కంపల్సరీగా అయితే వచ్చేస్తాయండి. వాళ్ళు కూడా ఆ ప్రాసెస్లోనే ఉండొచ్చు. ఎందుకంటే మరలా ఈ ఫైనల్ కీలో తప్పుల గురించి ఆగుంటారండి. లేకపోతే కనుక ప్రస్తుతానికి అయితే టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం టీచర్స్ అందరినీ కూడా ఫిల్ చేసేస్తారు. నెక్స్ట్ ఆగస్టు 16 కల్లా కూడా ఇంకా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా ఉంది కదండి. సో దాని గురించి ఇవాళ రేపట్లో అయితే ఇచ్చేయచ్చు బహుశా. ఇంకోటి చాలామంది నాకైతే కామెంట్స్ పెడుతున్నారండి, మాకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అంటే అది చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు 2 సెక్షన్లో రాసిన వాళ్ళు ఉంటారు, 3 సెక్షన్లో రాసుకుంటారు. ఎస్జిటి వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, చాలా సెక్షన్లోనే రాశారండి. ఏ సెక్షన్ టఫ్గా ఉన్నది అనేది నేను ఎలా చెప్పగలనండి, చెప్పలేను కదా, అది ఎవరో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు టాప్ 10 మెంబర్స్ తీసుకుంటారండి, వాళ్ళు మార్క్స్ తీసుకుని దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి ఏ పేపర్ టఫ్గా ఉన్నదని వాళ్ళు డిసైడ్ చేసి దాన్ని బట్టి కష్టంగా ఉన్న పేపర్ అయితే మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుందండి. అది ఎన్ని మార్క్స్ అనేది కూడా మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టి అధికారులు వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మేడం మాకు నార్మలైజేషన్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, మాది బయాలజీ, మాది సోషల్, చెప్పండి మేడం అంటే మనం ఎలా చెప్తామండి, మనం అయితే చెప్పలేం కదా. ఎగ్జామ్ ఎంతమంది రాశారు, ఎన్ని సెక్షన్లో రాశారు, ఏ సెక్షన్కి ఉన్న టాప్ 10 మెంబర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అలాగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారండి. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారండి. కొంతమందికి మార్క్స్ తగ్గొచ్చు, కొంతమందికి మార్క్స్ యాడ్ అవ్వచ్చు. రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి అందరూ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి దయచేసి. అందరూ కూడా మనం అప్లై చేసాం కదండి డిఎస్సికి, అప్లికేషన్ కావాలి. నెక్స్ట్ మన టెట్ మార్క్స్ కావాలి, మార్క్స్ ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి ఏదైతే మార్క్స్ వస్తాయో అది కావాలి. నెక్స్ట్ మనకి స్టడీ సర్టిఫికెట్స్ కావాలండి. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సర్టిఫికెట్స్ అయితే కావాలి. అందరూ ఎవరి దగ్గర లేదో వాళ్ళన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది కదండి, దాని ప్రకారం కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి అవి కూడా అందరూ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎవరు అదృష్టవంతులో చూడాలండి, జాబ్ వస్తే వాళ్ళ అదృష్టవంతుల కిందనే లెక్క. ఎందుకంటే చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ అందరూ ఎవరి ఆశలు అనేది తీరుతాయో కూడా చూడాలి కదండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరెవరి వీడియోస్ చూస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో దయచేసి వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.